హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్లో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అయితే విశ్వక్ శాడిజం చూపిస్తాడు రామరాజు కళ్ళ ముందే. అమూల్యని రామరాజు కళ్ళ ముందే నరకం చూపిస్తాడు. అమూల్య నిజం చెప్పేస్తుందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన రామరాజుకి స్పృహ వస్తుంది. ఈ విషయం నర్సు చెప్పగానే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూస్తుంది. బుజ్జమ్మ, నేను ఇంకా బతికే ఉన్నానా అని అడుగుతాడు. ఏంటండి ఈ మాటలు? ఏమీ కాదు అని వేదవతి ప్రేమగా మాట్లాడుతుంది. మరోవైపు వల్లి వాళ్ళ పేరెంట్స్ కూర్చొని తన పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తూ ఉంటారు. నర్మదా ముందు ఇరికించేసింది అంటూ పేరెంట్స్ని శ్రీవల్లి తిడుతూ ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు నేను చూసుకుంటాను అని వాళ్ళ అమ్మా నాన్న చెబుతారు. అయితే కానీ శ్రీవల్లి మాత్రం భయపడుతూనే ఉంటుంది. నర్మద కాబట్టి పరిస్థితి అర్థం చేసుకుని ఆగింది. అదే మా ఆయన అయితే తెలిసి ఉంటే జాలి దయ లేకుండా బయటకు గెంటేసేవాడమ్మా అని చాలా బాధపడుతుంది శ్రీవల్లి. భయంగానే ఉంటుంది శ్రీవల్లి అయితే ఇక సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలు పెడతాడు. నర్మదా తండ్రితో కలిసి ఒక ప్లేస్కు వెళ్తాడు. అమూల్య పెళ్లికి సంబంధించిన 20 లక్షలు రైస్ మిల్లులో 5 లక్షలు తీసుకొని వెళ్తాడు. ఆ డబ్బు మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ మావయ్య చెప్పిన వ్యక్తి చేతిలో పెడతాడు. ఈ ఉద్యోగం విషయంలో నర్మదా దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని అయితే హెచ్చరిస్తాడు వాళ్ళ మావయ్య. ఇక రామరాజు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్నాడు అన్నాడని తెలిసి హారతి ఇవ్వడానికి వల్లి తయారు చేస్తుంది. ఈలోగా ఫ్యామిలీ మొత్తం రామరాజుని తీసుకుని ఇంటికి వస్తారు. ఇదంతా అమూల్య తన ఇంటి దగ్గర నుంచి నిలబడి చూస్తూ ఉంటుంది. కూతురి కోసం రామరాజు ఆశగా చూస్తుంటే వేదవతి చూడనివ్వదు. నాన్న, మీరు నన్ను చాలా ప్రేమగా పెంచారు, కానీ నేను మిమ్మల్ని ప్రాణాలు తీసేలా చేశాను. అయితే అమ్మ చెప్పినట్లు నాలాంటి పాపిష్టి కూతురు నీకు ఉండకూడదు అని అమూల్య మనసులో బాధపడుతూ ఉంటుంది. ఇక విశ్వక్ అక్కడికైతే వస్తాడు. రామరాజుకి భాగ్యం హారతి తీస్తాను అని అంటే నర్మద ఆపుతుంది. వేదవతి దిష్టి తీయాలని నర్మద ప్రేమ చెబుతారు. దీంతో వేదవతి అలాగే చేస్తుంది. ఇదంతా అమూల్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక ఈ దృశ్యం విశ్వక్ చూసి వెంటనే అమూల్య మీద ఫైర్ అవుతాడు. ఇక్కడేం పని నీకు అంటూ చెంప మీద పెట్టి కొడతాడు. ఇదంతా రామరాజు ఫ్యామిలీ కల్లారా చూస్తారు. పద అంటూ అమూల్యను లోపలికి తీసుకువెళ్తాడు. అమూల్య కదలకపోవడంతో మళ్ళీ కొడతాడు. అది ధీరజ్ ఆవేశంగా వెళ్తుంటే వేదవతి ఆపుతుంది. కానీ తిరుపతి ఆగడు. వెళ్ళి విశ్వక్ని దారుణంగా, నువ్వు మనిషివేనా, పశువా, ఆడపిల్ల మీద చెయ్యి వేసుకోవడం ఏంటి, సిగ్గులేదా అని తిరుపతి అడుగుతాడు. నా పెళ్ళం నా ఇష్టం, నీకు సంబంధం ఏంట్రా అని అడుగుతాడు విశ్వక్. ఇక వేదవతి పిలుస్తూ, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వాళ్ళ పెళ్ళాన్ని వాళ్ళు కొట్టుకుంటే నీకెందుకురా, నువ్వు రా అని చెప్పి వేదవతి చాలా కోపంగా అయితే పిలుస్తుంది. ఇక నా మేనకోడలి మీద చెయ్యి వేసావనుకో చేతులు విరిచేస్తాను అని చెప్పి తిరుపతి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు విశ్వక్కి. ఇక కాసేపటికి ప్రేమకైతే కొరియర్ వస్తుంది. నాకు లెటర్ ఏంటి అని చూస్తుంది. అది ఎస్ఐ ఎగ్జామ్ కోసం హాల్ టికెట్. మొదట సంతోషిస్తుంది. ఆ తర్వాత రామరాజుకి ఇలా జరిగిందని తలుచుకుని ఇవన్నీ తనకు వద్దు, మావయ్యకి ఇలా ఉన్నప్పుడు అని చెప్పి అంటుంది. ఈలోగా శ్రీవల్లి ప్రేమనైతే చూస్తుంది. ఏంటి చెల్లాయి అని అడుగుతుంది. లెటర్ అని ప్రేమ చెబితే అదేం లెటరు అని అడుగుతుంది. బుద్ధి మార్చుకొని వల్లి కావాలని ప్రేమను ఇంట్లో అందరి ముందు ఇరికించడానికి అలా అడుగుతుంది. గుచ్చి అడుగుతుంది. అప్పుడే నర్మద వచ్చి, మీకెందుకు బల్లెక్కాయ్ అని అడుగుతుంది. దీంతో వల్లి దెబ్బకు నోరు మూస్తుంది. ప్రేమకు వచ్చిన లెటర్ గురించి అక్కలా ప్రేమగా తెలుసుకుందామని అనుకుంటున్నాను అని వల్లి అంటే, నీ గురించి కూడా ఇంట్లో చెప్తాను, నడు పద, ఒక పని అయిపోతుంది అని చెప్పి నర్మద అంటుంది. దీంతో వల్లి గతుక్కుమంటుంది. వద్దు అని రాను అని అంటుంది. దీంతో నర్మద కౌంటర్లు వేస్తుంది. దెబ్బకు వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఆ తర్వాత ఆ లెటర్ ఏంటి అని నర్మద అడిగితే, తర్వాత చెప్తానులే అక్క అంటది. అయితే నేను తెలుసుకోకూడదా అని నర్మద అంటే, టైం వచ్చినప్పుడు చెప్తానులే అక్క అంటూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక రామరాజు అయితే బాధగా కూర్చుంటే వేదవతి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది. నర్మద ప్రేమగా చూసి, నర్మద ఇటు రామ్మా అని పిలుస్తాడు. అయితే ఏంటి మావయ్య అని చెప్పి వెళ్తుంది. అప్పుడు సాగర్ ఎక్కడికి వెళ్ళాడమ్మా అని అడుగుతాడు. ఏమో మావయ్య, ఏదో పని ఉందని బయటకు చెప్పి వెళ్ళారు అని రామరాజుకి అయితే చెప్తుంది. అదిగో మావయ్య, సాగర్ వచ్చేశారు అని అంటుంది నర్మద. ఈలోగా తండ్రిని చూసి సాగర్ ఆ లెటర్ని అయితే దాస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో జరిగింది ఇది.